హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. సెల్లార్లో చిక్కుకున్న 2 చిన్నారులు సహా మరో 3 కోసం 18 గంటలుగా గాలింపు కొనసాగుతోంది. దట్టమైన పొగ సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. పొగను అదుపులోకి తెచ్చేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. అగ్నిమాపక డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గంటల తరబడి భవనం లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఫర్నిచర్ దుకాణం కావటం, సోఫాలు, కుర్చీలు, ఫోమ్ సంబంధిత పరికరాలు ఉండడంతో భారీగా మంటలు ఎగిసిపడి పొగలు వ్యాపించాయి. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ను విద్యుత్ సరఫరా నిలిపివేసి సహాయక చర్యలు కొనసాగించారు. ఘటనా స్థలానికి సిపి సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్ చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు.